హాయ్ అండి. ఈరోజు వీడియో 40 సైజ్ జాకెట్టు బ్యాక్ నెక్, డీప్ నెక్ అండి. దీనికి నెక్, షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ అనేది ఇవ్వడం వల్ల మన వీడియో కొంతమందికి చూపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూస్తున్నారు. ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా నేను 1.5 ఇంచు బ్యాక్ బెల్ట్ కోసం ఖర్చుకైతే తీసుకున్నాను. తర్వాత జాకెట్ పొడవైతే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఖర్చుకి భుజం దగ్గర ఖర్చుకి మాత్రం 1/2 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత చెస్ట్ సైజు మన ఊక్సులు పట్టి ఉంది కదా, అక్కడ తీసుకొని కొలుచుకోవాలి. దీని చెస్ట్ సైజు వచ్చేసి 10 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు ఖర్చుకైతే 2 ఇంచులు తీసుకుంటున్నాను. నడుము లూజ్ అనేది ఎలా తీసుకుంటున్నాము అంటే, మనము సైడ్లు ఖర్చులు కానీ వదులుకుంటాం కదా, అక్కడ ఫస్ట్ కుట్టు నుంచి 2 సైడ్లు ఫస్ట్ కుట్టు నుంచి అక్కడ 2 మార్జిన్ చేసుకుని పెట్టాను. చూడండి వీడియోలో ఎలా పెట్టినానో అలా క్లారిటీగా అర్థమైపోతుంది. దీనికి వచ్చేసి ఫస్ట్ నేను నెక్ అయితే 2.5 ఇంచు పెట్టుకున్నాను. షోల్డర్ అనేది మాత్రము వాళ్ళ జాకెట్కి ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను. షోల్డర్ నెక్ మొత్తం వచ్చేసి మాత్రము 5.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు చంక మాత్రం నేను 6 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఖచ్చితంగా 40 సైజు వాళ్ళకి 6 ఇంచులు అయితే కంపల్సరీగా పెట్టుకోండి. ఇప్పుడు చంక లోతు మాత్రము 1.5 ఇంచులు ఖచ్చితంగా తీసుకోండి. 38, 40, 42 వాటికి అన్నిటికి మాత్రము ఖచ్చితంగా 1.5 ఇంచులు అయితే తీసుకోండి. ఇప్పుడు జాకెట్ బ్యాక్ నెక్ ఎంత ఉందో వాళ్ళకి అంత అయితే తీసుకుంటున్నాను. 1/2 ఇంచు పైకి అయితే తీసుకోండి, ఎందుకంటే మనం హెమ్మింగ్ వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇది బాగా డీప్ నెక్ అండి, కాబట్టి నేను 3.25 ఇంచు తీసుకుంటున్నాను. 3 ఇంచులు ప్లస్ 2 గీతలు అనమాట. పైన వచ్చేసి 2.5 తీసుకున్నాను, కిందకు వచ్చేసి 3 ఇంచులు 2 గీతలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది బాగా డీప్ నెక్ అండి. మరి 3.5 ఇంచులు కానీ తీసుకున్నారనుకుంటే మాత్రం ఇంకా భుజాలు జారిపోతాయి. ఖచ్చితంగా 3.25 ఇంచు అయితే సరిపోతుంది. అది బాగా డీప్ నెక్ వాళ్ళకైతే. కొద్దిగా డీప్ నెక్ వాళ్ళకైతే 3 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకొని, తర్వాత షోల్డర్ కట్ చేసుకొని, తర్వాత చంక రౌండ్ కట్ చేసుకొని డైరెక్ట్గా మనం ఖర్చు దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇప్పుడు అయితే నేను డాట్స్ అయితే పెట్టుకుంటాను చూడండి. ఫస్ట్గా వచ్చి అది లూజ్ కుట్టు, ఖచ్చితంగా అవి మెయిన్ డాట్, అక్కడికి మనం ఒక కుట్టు అయితే వేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ వేసుకొని అక్కడ ఒక కుట్టు అయితే వేసుకుంటాం. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ అయితే చాలా ఈజీ, కొత్త వారికి అయితే చాలా నీట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు 1 ఇంచ్ అయితే నేను మార్క్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే హెమ్మింగ్ కోసం కావాలి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఊక్సులు పట్టి ఉంది కదా, ఆ హ్యాండ్ అయితే తీసుకుందాం. ప్రతి దానికి ఊక్సులు పట్టి యూజ్ చేస్తామండి. మనము ఇది చెస్ట్ కొలత తీసుకోవాలన్నా ఊక్సులు పట్టి తీసుకుంటాం, హ్యాండ్ కొలత తీసుకోవాలన్నా ఊక్సులు పట్టి తీసుకుంటాం, నెక్ కట్ చేసుకోవాలన్నా ఊక్సులు పట్టి తీసుకుంటాం. కాబట్టి చూడండి, ఫస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి, తర్వాత చంక రౌండ్ అయితే తీసుకోవాలి, తర్వాత పొడవు తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఖర్చు మాత్రం 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి, ఎందుకంటే ప్రతిదీ మనం లోపల స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఖర్చుకైతే 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే డాట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటే ఆ డాట్స్ ప్రకారం మనం అయితే కుట్టుకునేస్తాము. ఇప్పుడైతే చంక ఆమ్ రౌండ్ లోతు అయితే తీసుకుంటున్నాను. లోతు మాత్రం 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు హ్యాండ్స్కి మనం లోతు తీసామనుకోండి, లోతు తీసేటప్పుడు మాత్రం ఫస్ట్గా చూసే వాళ్ళకి, ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది. కట్ చేస్తూ ఉన్నప్పుడు చెయ్యి ఆటోమేటిక్గా తిరిగిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ మాత్రం ఖచ్చితంగా క్రాసే వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైటే వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మనం ఆల్రెడీ బెల్ట్ వదులుకున్నాం కదా, కాబట్టి నేను ఎక్కువ క్లాత్ అయితే మరుస్తున్నాను, లేకపోతే ఓన్లీ 2 ఇంచుల క్లాతే వదలాలి. ఇప్పుడైతే నేను 3 పైన మడిచేసేస్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసుకునేసేయాలి మొత్తం టోటల్గా. గీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే చంక లోతు అయితే మనం అక్కడ ఎంత లోతు అయితే తీసుకున్నాము, ఇక్కడ కూడా అంతే లోతుగా మార్జిన్ అయితే వేసుకోవాలి. అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ తీసుకున్న ముడతలు వస్తుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ జాకెట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అది తీసుకున్నాను. మిడిల్లో మనము డాట్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ డాట్కి కింద 1/2 ఇంచ్ కిందకే పెట్టుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ దగ్గర నుంచి మనం భుజం జాయింట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, అక్కడికి వచ్చి ఒక 1/2 ఇంచ్ కిందకి, ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే గీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ గీసేసిన తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టి తీసుకునేసి పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి. 4వ ఊక్స్ కాడి నుంచి కిందకి ఆ మూడింటిని మార్క్ చేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నిదానంగా కట్ చేసుకునేసాం అనుకో. ఫస్ట్ నెక్ నుంచే కట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైము కట్ చేసే వారికి ఫ్రంట్ పార్ట్ చాలా వరకు అర్థం కాదండి. చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా చెప్పాను. ఇంకా మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పమన్నా చెప్తానండి. చూడండి వీడియోలో కట్ చేసిన విధంగా ఏ సైజు వారికి కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ సైజ్ జాకెట్ అయితే మీకు వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసి, ఇప్పుడు డాట్స్ అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు అయితే తీసుకుంటాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 2.25 ఇంచు తీసుకునేస్తే సరిపోతుంది.
చూడండి 3 ఇంచులు అయితే తీసుకోండి. షేప్స్ పెట్టుకునేటప్పుడు మాత్రము ఇది మాత్రం కంపల్సరీ అండి. అక్కడి నుంచి ఇక్కడికి 2.25 ఇంచులు తీసుకునేసి డాట్స్ అయితే పెట్టుకునేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నామండి. చూడండి షేప్ బెల్ట్కి ఆ క్లాత్ అయితే తీసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ కింద మనం కుట్టేసుకుంటాం కదా బెల్ట్కి, అది 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి. తర్వాత జాకెట్కి మనకు షేప్ ఎంత దూరం కావాలో అంతైతే మార్జిన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వాళ్ళ దానికి వచ్చి 2.5 ఇంచులు ఉంది, మిడిల్లో వచ్చి 2 ఇంచులు, ఇంకా లాస్ట్లో వచ్చి 2.5 ఇంచులు. చూడండి నేను అలా గీసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అలా కట్ చేసుకోవడమే. షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.